మధ్యప్రదేశ్లోని ఇందౌర్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో వరుసగా 8 ఏళ్లు ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. అలాంటి నగరంలో కలుషిత నీటి కారణంగా వరుసగా జనం చనిపోతున్నారు. కలుషిత నీటి కాటుకు బలైన వారి సంఖ్య ఇప్పటికే 10 దాటిపోయింది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా చెప్పుకున్న మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కలుషిత తాగునీటి కారణంగా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భగీరథ్పుర ప్రాంతంలో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు నగర మేయర్ ప్రకటించారు. కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా సోకి జనం చనిపోతున్నట్లు తెలిపారు. మృతుల్లో 5 నెలల చిన్నారి కూడా ఉన్నారు. పాలల్లో కలిసిన కలుషిత నీటి కారణంగా 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 14 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 150 మంది వరకు అనారోగ్య సమస్యలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిన ఇందౌర్లోని భగీరథ్పుర ఏరియాలో నర్మదా నది పైప్లైన్లో డ్రైనేజ్ నీరు కలిసి తాగునీరు కలుషితమైంది. భగీరథ్పుర నుంచి సేకరించిన తాగునీటిని ల్యాబ్కు పంపి పరీక్షలు నిర్వహించింది మున్సిపల్ కార్పొరేషన్. కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ల్యాబ్ నివేదికలు నిర్ధారించాయి. టాయిలెట్ పక్కనున్న పైప్లైన్లోకి మురుగునీరు లీక్ కావడంతో ఈ ఘటన జరిగినట్లుగా మున్సిపల్ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 25నే స్థానికులు నీరు కలుషితమైనట్లుగా గుర్తించారు. నీరు రంగు మారడం, దుర్వాసన వస్తూ ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేక అదే నీరు తాగిన కొందరు ఆ తర్వాత కొన్ని రోజులకి అనారోగ్యం పాలయ్యారు. డయేరియా, డీహైడ్రేషన్, జ్వరం బారిన పడ్డారు. ఈ క్రమంలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందౌర్లో కలుషిత తాగునీటి మరణాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు కాకుండా విషం పంపిణీ చేస్తోందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా కుంభకర్ణుళ్లా నిద్రపోతోందని రాహుల్ విమర్శించారు. కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది ఇళ్లలో వివాదం నెలకొందని, పేదలు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. దీనికి తోడు అధికార బీజేపీ నేతలు నిర్లక్ష్యపు ప్రకటనలు చేయడాన్ని తప్పుపట్టారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మురికిగా దుర్వాసన వస్తున్న నీటి గురించి గతంలో ప్రజలు పదే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? తాగే నీటిలో మురుగునీరు ఎలా కలిసింది? వెంటనే నీటి సరఫరా ఎందుకు ఆపలేదు? బాధ్యులైన అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పరిశుభ్రమైన నీరు పొందడం ప్రజల హక్కు. ఆ హక్కును కాలరాసిన బీజేపీ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు రాహుల్. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది మధ్యప్రదేశ్ సర్కార్. ఇందౌర్ మున్సిపల్ కార్పొరేషన్లోని జోనల్ ఆఫీసర్, సహాయక ఇంజనీర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 3 సభ్య విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.